క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పేరుతో మారుమూల నిర్మల్ జిల్లాలోనే 50 కోట్ల వరకు మోసాలు వెలుగు చూశాయి. ఒక్క జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంది? నమ్మించి మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒకప్పుడు దొంగలు ఇంటికొచ్చి దోచుకునేవారు. ఇప్పుడు వారంతా మొబైల్స్, కంప్యూటర్ల సాయంతో దోచేస్తున్నారు. దేశంలో క్రిప్టో కరెన్సీని అనుమతించండి, లేదంటే నిషేధించాలని అంటున్నారు నిపుణులు. చట్టబద్ధత లేని బిట్ కాయిన్ వ్యాపారం తెలంగాణ, ఏపీలో కలకలం రేపుతోంది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో మోసాలు చేస్తున్నారు. కోట్లలో పెట్టుబడులు పెట్టిన వారిప్పుడు లబోదిబోమంటున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బిట్ కాయిన్ చైన్ దందా గుట్టును రట్టు చేశారు. పలువురు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఓ ఎక్స్చేంజ్ ఎస్ఐతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్, మరో 2 టీచర్లు 100 మందిని ఈ దందాలో లక్షల పెట్టుబడులు పెట్టించారని విచారణలో తేలింది. గొలుసుకట్టు పద్ధతిలో ఈ దందాను కొనసాగిస్తున్నారు. మొదట 50,000 పెట్టుబడి పెట్టిన వారికి డాలర్ల రూపంలో కాయిన్లు వస్తాయి. ఈ పెట్టుబడికి ప్రతి నెల వడ్డీ రూపంలో వీరి ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నట్టు చూపుతున్నారు. దీంతో పాటు సభ్యులు మరో 5గురిని చేర్పిస్తే వారికి మరింత ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించిన వారికి బిట్ కాయిన్ సంస్థ స్టార్ రేటింగ్ ను ప్రకటిస్తూ మోసం చేస్తున్నారు. 5 స్టార్ పొందిన వారు ఈ దందాలో సీనియర్లుగా చలామణి అవుతూ జిల్లా అంతటా సభ్యులను చేర్పించారు. 40 మంది టీచర్లు కూడా 100 మందిని సభ్యులుగా చేర్పించి వారి చేత కోట్లలో పెట్టుబడులు పెట్టించారు. పెట్టుబడులన్నీ తిరిగి రావటం కష్టమని తేలటంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఒక నిర్మల్ జిల్లాలోనే 50 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బు మధ్యవర్తులే దోచుకున్నారు తప్ప అసలు ఏ క్రిప్టో కరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టలేదు. 1,00,000 కడితే చాలు, ప్రతి నెల 14,000 వస్తాయని చెప్తూ 1-2 నెలలు వడ్డీ అంటూ డబ్బులిచ్చి మిగతావి కొట్టేస్తున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమంటూ వచ్చేవారని నమ్మొద్దంటున్నారు పోలీసులు. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళు బిట్ కాయిన్ లాగా మార్చుకొని వాళ్ళు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది మార్చిలో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిలో పెట్టుబడులు పెడితే చాలా వరకు నష్టపడతాము. ఈ కేసులో మనము 5గురిని అరెస్ట్ చేశాము. దీంట్లో వచ్చేసి వాళ్ళు సాయిలు, మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ ఆర్మీ పర్సన్ ఉన్నాడు. ఆయన 5 స్టార్ రేటింగ్ ఉంది ఆయనకి. అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు. షేర్ల ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. షేర్ల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ లో ఒక వృద్ధుడి నుంచి 13,26,00,000 కొట్టేశారు. ఇటీవలే మరో రిటైర్డ్ ఉద్యోగి 8.6 కోట్ల రూపాయలు ఇలాగే మోసపోయాడు. స్టాక్ బ్రోకరింగ్ లో ఆన్లైన్ చిట్కాలంటూ వృద్ధునికి వాట్సాప్ లింక్ వచ్చింది. ప్రముఖ కంపెనీల పేరుతో లింక్స్ వచ్చాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపడంతో పలు బ్యాంకు ఖాతాల నెంబర్లను పంపించి 13,26,00,000 ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసం చేశారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు సామాన్యులను సైతం బలి చేస్తున్నారు. కమిషన్ ఇస్తాం, మీ అకౌంట్ కు కొంత డబ్బు వస్తుందని నమ్మిస్తున్నారు. అలాంటి వారి అకౌంట్ కు డబ్బు వచ్చాక అది తీసుకుని ఉడాయిస్తున్నారు. కమిషన్ కోసం అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారు పోలీసులకు చిక్కుతున్నారు. అందుకే బ్యాంక్ అకౌంట్ ను అపరిచితులతో షేర్ చేయవద్దంటున్నారు నిపుణులు.